అత్తాపూర్లో ట్రినిటీ కేథడ్రల్ చర్చిలో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు. ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే ఆరాధన సేవ చాలా ఉత్సాహంతో అత్తాపూర్ ట్రినిటీ కమ్యూనిటీ చర్చిలో జరిగింది. శిలువపై మానవ పాపానికి ప్రాయశ్చిత్తం చేసినందుకు ప్రభు అయిన యేసుక్రీస్తును మహిమపరిచే విధానాన్ని డాక్టర్ ఏ జోసెఫ్ కిషోర్ తెలిపారు. శిలువపై చనిపోవడానికి ముందు యేసు తన శిష్యులకు ఇచ్చిన 7 ఆధ్యాత్మిక ఉపదేశాలపై బోధించారు. మొత్తం ఆరాధన సేవ ప్రత్యేక ప్రార్థనలు, పాటలతో ఉత్సాహంగా జరిగింది. పాస్టర్ జోసెఫ్ కిషోర్ ఇచ్చిన బోధన గొప్ప ప్రేరణ కాగా, మోక్ష మార్గంలో నడవడానికి 800 మంది పైగా ఈ ప్రార్థనలో పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాపానికి శిక్ష భరించి మరి అది నిజంగా పాప ప్రాయశ్చిత్తము అని ఎలా రుజువు అవుతుందండి? కేవలం మానవునిగా మరణిస్తే ఆయన భూస్థాపన చేయవలసి వస్తుంది. కానీ దేవునిగా పాపప్రాయశ్చిత్తము చేశారు గనుక 3వ దినాన పునరుద్ధానంలో లేచారు, మళ్ళా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. సో ఇది నిజముగా దేవుడే యేసు క్రీస్తు నందు మానవుల పాపానికి ప్రాయశ్చిత్తము చేశాడు అన్నది యేసు ప్రభు శిలువ సందేశము. ఆ సందేశాన్ని నిర్ధారణ చేసేది యేసు ప్రభు పునరుద్ధానం.